జై శ్రీరామ్. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కూడా ప్రజెంట్లో ఉండమంటారు. అంటే ఈ క్షణంలో ఉండండి, ఇప్పుడు హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి అంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంటేనే ఒక ఉత్సాహం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడో జరిగిన సంఘటన, పలానా వ్యక్తి నన్ను అలా అన్నారు, ఆ ఫంక్షన్లో ఇలా అన్నాడు, లేదా వాళ్ళ ఇంటికి అయితే ఇలా చేశాడు, లేదా ఇంకేదో చేశాడు, అదే ఆలోచించి ఆలోచించి ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకొని ఆ వ్యక్తి కనబడితే అతని మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ నిజంగా చెప్పండి, మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వారసులు ఎప్పుడు అవుతాం, భగవంతుని యొక్క వారసులు ఎప్పుడు అవుతాం అంటే భగవంతుని గుణాలు మనలో ఉంటే అప్పుడు భగవంతుని యొక్క వారసులు ఉంటాం. మరి భగవంతులో ఉన్న గుణాలు ఏమిటి? భగవంతులో ఉన్న గుణాలు ప్రేమ, దయ, అలాగే నిస్వార్థమైన ప్రేమ. మరి ఈ గుణాలు మనలో ఉంటేనే కదా మనం మాధవుని అందుకోగలం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక న్యూస్లో కేరళలో ఒక 54 సంవత్సరాల వ్యక్తిని తన ఫ్రెండ్ కొట్టాడంట, తీవ్రంగా కొట్టాడంట. ఎందుకు కొట్టాడు అంటే 4వ తరగతి చదువుకుంటున్నప్పుడు అతను కొట్టాడంట. అందువల్ల అతను ఆ కోపంగా అలా పెట్టుకొని ఈ వ్యక్తి కనబడిన వెంటనే ఒక ఫంక్షన్లో ఇతన్ని కొట్టేశాడంట, తీవ్రంగా కొట్టాడంట, హాస్పిటల్ చేసినాయంట. చూడండి, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంఘటనని నన్ను కొట్టాడు కదా, నన్ను కొట్టాడు కదా, నన్ను కొట్టాడు కదా, వాడిని ఏదో ఒకటి చేయాలని ఇతని మనసులో 40 సంవత్సరాలుగా అది అలా ఆలోచించి 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 కనబడిన వెంటనే తీవ్రంగా కొట్టడం జరిగింది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అంటే ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తే దానితో ఒక బంధం ఏర్పడి అది తీరినప్పుడు ఒక ద్వేషంగా వచ్చి ఆ ద్వేషం కోపంగా వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే ఎప్పటికప్పుడు ఒక పలానా వ్యక్తి ఇలా అన్నాడంటే భగవంతుడు ఆ రూపంలో నన్ను అన్నాడు, నాలో భగవంతుడు సహనం పెంచుకోము, ప్రేమను పెంచుకొని చెప్తున్నాడని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఆ కోపాన్ని అలాగే పెట్టుకుంటే చివరికి ఏమవుతాం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తజ్జము సుమతి అని సుమతి శతకంలో ఒక అద్భుతమైన పద్యం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నా అంటే, కృదాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ శృతిభ్రంశ బుద్ధినాశు బుద్ధినాశ ప్రణశ్యతి అన్నాడు. అంటే ఈ కోపంలో మనము నేను మనిషి అనే విషయాన్ని మర్చిపోయి ఆ విచక్షణ కోల్పోయి చివరికి ఒక పశువులాగా తయారవుతాము, దానివల్ల మనమే నాశనం అవుతాము అని అంటారు. అందువల్ల ప్రేమను పెంచుకోండి, అంతేగాని కోపాన్ని ఎక్కడికక్కడ తుంచేసేయండి. కోపాన్ని మనసులో పెట్టుకొని, ద్వేషాన్ని మనసులో పెట్టుకొని ముందుకెళ్తే చివరికి మనమే పతనం అవుతాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.